ఆచి చికెన్ మసాలా. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని సూచించింది. ఇక అంతేకాకుండా నిన్న రాత్రి ఏపీలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అర్ధరాత్రి వర్షాలు బాగా కురిశాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. ఏపీలో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు సంబంధించి, కురవబోయే వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాత్రం చూసుకుంటే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలో ఎక్కువగా అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని 2 జిల్లాల్లో పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశంతో పాటు 7 జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేసినటువంటి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో గత 4-5 రోజులుగా కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాలైనటువంటి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లాతో పాటు అనకాపల్లిలోని అక్కడక్కడ కూడా భారీ వర్షాలు నమోదవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఉన్నటువంటి పిడుగులు కూడా పడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న చూసుకుంటే మాత్రం ఇటు విశాఖ, అనకాపల్లి జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఎదురుమదురు వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉందని వాతావరణ నిర్వాహక అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ రోజు మాత్రం చూసుకుంటే మాత్రం అల్లూరు జిల్లా, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడేందుకు ఎక్కువగా అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో రానున్నటువంటి మరో 4 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మాన్సూన్ ఏదైతే ఉందో ఈ ఋతుపవనాల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఆంధ్రప్రదేశ్ లో విస్తరించిన తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి ఋతుపవనాలు కావచ్చు లేదా ఉపరితల ఆవర్తనం కావచ్చు, దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. గడిచిన వారం 10 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలోనే ఎక్కువగా వర్షాలు నమోదవుతుండగా ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చెదురుమదురు వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ వంటి ప్రాంతాల్లో మాత్రం ఒక్కసారిగా కూడా కుండపోత వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రహదారులు జలంతో నిండిపోవడంతో పాటు ముఖ్యంగా ఇటు ఇప్పటికే గోదావరి ప్రాంతానికి అయితే వరద నీరు కూడా ఎక్కువగా పోటెత్తుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయం అవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి జనజీవనం కూడా కాస్త స్తంభించేటటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసుకుంటే మాత్రం గత ఏడాది కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కూడా పూర్తిగా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం చూసుకుంటే ప్రస్తుతం అక్కడక్కడ మాత్రం వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి జిల్లాతో పాటు ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని యానాం వంటి ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు అయితే నమోదవుతున్నాయి. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే ఈ ఏడాది ఎక్కువగా ఏదైతే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులే ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని ప్రభావంతో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఎందుకంటే ఆర్టీజీఎస్ రైట్ టైం గవర్నెన్స్ అనేటటువంటి ఒక యాప్ ద్వారా ప్రజలకి ఎలాంటి ప్రాణహాని లేకుండా ఎక్కడైతే పిడుగులు పడుతున్నాయో ఆ ప్రాంతానికి సంబంధించి గుర్తించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వారికి తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా పలు సలహాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా కొన్ని సూచనలు సలహాలు అయితే ఇప్పటికే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది తక్కువగా వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎక్కువగా ఎలాంటి పంటలు వేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారనే దానిపైన ముందస్తుగానే వారికి పలు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడే వారికి సంబంధించినటువంటి దీనిపైన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. అలాగే చూసుకుంటూ మాత్రం ప్రస్తుతం ఈ రోజు ఉపరితల ఆవర్తన ప్రభావం ఏదైతే ఉందో ఇది ఈ రాత్రికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడడంతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఎక్కడైతే పిడుగులు ఉరుములతో పాటు భారీ వర్షాలు నమోదవుతాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకి హెచ్చరికలు జారీ చేయడం, అలాగే వారికి అలర్ట్ ఇవ్వడంతో పాటు ముందస్తుగానే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా నివారించేందుకు ముందస్తుగానే చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. గతంలో కొన్ని ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి జనజీవనం స్తంభించుకోవడంతో పాటు 2-3 రోజులు వర్షపు నీరు కూడా రహదారులపైన నిలిచిపోయి ట్రాఫిక్ కూడా చాలా వరకు అంతరాయం అయితే ఏర్పడింది. ఎలాంటి ఘటనలు మరలా చోటు చేసుకోకుండా ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయడం, అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. ఎక్కడైతే భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. అలాగే వారికి తాగునీరు, తినేందుకు ఆహారంతో పాటు వైద్యం వంటి అన్ని సౌకర్యాలు ముందస్తుగానే కల్పిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అయితే చూసుకుంటే మాత్రం ఈ 2-3 రోజుల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా పెద్ద పెద్ద చెట్లు గానీ హోర్డింగ్స్ కింద గానీ నిలబడరాదంటూ కూడా ముందస్తుగానే చెప్తున్నారు. ఎందుకంటే పిడుగులు పడేటటువంటి సమయంలో అక్కడ ఆ చెట్ల పైన ఎక్కువగా పిడుగులు పడడంతో పాటు పెద్ద పెద్ద ఎత్తైనటువంటి హోర్డింగ్స్ ఏవైతే ఉంటాయో దానిపైన కూడా పిడుగులు పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల ప్రాణానికి కూడా హాని కలిగేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే వర్షం కురిసే సమయంలో కావచ్చు లేదా ఈదురుగాలు వీచే సమయంలో కావచ్చు ఆరు బయట పనిచేసేవారు కానీ లేదా ద్విచక్ర వాహనాలపైన ప్రయాణించేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ విధిస్తున్నారు. అలాగే భారీ వర్షాలు ఏదైతే ఎక్కువగా ఘాట్ రోడ్డు పైన కురిసేటటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉంటాయో ఆ సమయంలో రాకపోకలు సాగించేటటువంటి వాహనదారులు అత్యవసరమైతే తప్ప వాహనాలను నడపరాదంటూ కూడా ముందస్తుగానే హెచ్చరికలే జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ భారీ వర్షాలకు తోడు ఈదురుగాలు కూడా ఉండడంతో ఆ ప్రాంతంలో ఎక్కువగా కొండ చర్యలు విరుగుపడి పూర్తిగా రహదారులన్నీ స్తంభించిపోయేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఫోన్ ద్వారా సమాచారం చేరవేయాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు పార్వతీపురం కావచ్చు లేదా అల్లూరు జిల్లా కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలు. అక్కడ భారీ వర్షాలు కురవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాగులన్నీ పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి ఉన్నాయి. దీని ప్రభావంతో పాఠశాలకు వెళ్లేటటువంటి విద్యార్థులకి తల్లిదండ్రులు వెంట వెళ్లాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల వాగుల కారణంగా విద్యార్థులు గల్లంతయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నిన్న చూసుకుంటే విశాఖలో ఉన్నట్టు అల్లూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఉపాధ్యాయులు ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు వెళ్తున్నటువంటి సమయంలో అదుపు తప్పి ఆ వాగులో కొట్టుకుపోతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంత స్థానికులు కూడా గుర్తించి ఆమె కాపాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే భారీ వర్షాల కారణంగా రహదారులు కూడా కుంచుకుపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులకి గుంతలు కూడా ఏర్పడినటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో ఎక్కువగా వర్షాలు కురవడంతో పాటు ఈదురుగాలు కూడా దీనికి తోడయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. దీని ప్రభావం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఆరు బయట పని చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ముందస్తుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అయితే ఈ 4-5 రోజుల పాటు కూడా ఏపీలో ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉదయం పూట అంతటా కూడా ఒక్కపోత వాతావరణంతో వేడి వాతావరణంగా ఉండేటటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు సంతరించుకోవడం, మేఘాలన్నీ కూడా నల్లని మబ్బులతో కమ్మేయడంతో పాటు
అకస్మాత్తుగా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఎదురుమొదురు వర్షాలు పడుతుండగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు రేపు మాత్రం చూసుకుంటే ఏపీలోని 2 జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. 7 జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యేందుకు ఎక్కువగా అయితే కనిపిస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా నిన్న రాత్రి ఏపీకి సంబంధించినటువంటి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా అర్ధరాత్రి వర్షాలు పెద్ద ఎత్తున కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా కురుస్తున్నటువంటి అకస్మాత్తు వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ అకస్మాత్తు వర్షాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే రానున్నటువంటి మరికొద్ది రోజులతో పాటు ఏదైతే ప్రస్తుతం వర్షాకాల సీజన్ కూడా కావడంతో ఎక్కువగా వర్షాలు నమోదయ్యేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అయితే ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో ఈ ఉపరితల ఆవర్తనం కూడా ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారినందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ లోని అక్కడక్కడ కూడా మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యేందుకు అయితే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.